అహల్యమ్మ గారు, అదితి అమ్మగారు, ఇదిగోండమ్మా, మీరు అడిగినట్టుగా 2 బస్తాల నిండా బంకమట్టి తీసుకొచ్చాను. మట్టేగా తెచ్చు, ఏదో బంగారం తెచ్చినట్టు బిల్డప్ ఇస్తావేంటి? బంగారం అన్న షాప్లో దొరుకుతుంది బాబు. బంకమట్టి సిటీలో ఎక్కడా దొరకట్లేదు. ఊరవతలకెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది. ఓ, మట్టి కోసం చాలా కష్టపడ్డావు అయితే. అవునయ్యా. అహల్యమ్మ గారు, ఇది మీ బస్తా. అదితి అమ్మగారు, ఇది మీ బస్తా. ఇద్దరికీ సరి సమానంగా మట్టి తీసుకొచ్చాను. అది ఇద్దరికి ఒక బస్తా సరిపోయేది కదా బంగారాజు, రెండెందుకు? సరిపోకపోతే మళ్ళీ కష్టం కదండి అయ్యా. అందుకే సేఫ్ సైడ్గా 2 బస్తాలు తీసుకొచ్చాను. మంచి పని చేసావు. నీకు ముందు చూపు బాగానే ఉంది. ఇక అందరూ వెళ్ళి పడుకోండి. పొద్దున్నే లేచి పూజ మొదలుపెట్టి 10 గంటలకల్లా ముగించాలి. వినాయకుణ్ణి ఎప్పుడు చేయాలత్తయ్యా? రాత్రిపూట చేస్తానట్టావా? రేపొదయాన్నే లేచి స్నానం చేసి బొమ్మను చేస్తారు. అందుకే తొందరగా పడుకోమని చెప్తున్నా. వెళ్ళండి. అమ్మా, ఈ బస్తాల్ని ఇక్కడే ఉంచమంటారా? ఇక్కడే పెట్టరా, దొంగలేమి ఎత్తుకుపోర్లే. పో, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. ఆగో, నువ్వేదో ఈ ఇంటి కోసం పాటు పడుతున్నట్లు, ఈ మనుషుల కోసం త్యాగాలు చేస్తున్నట్టు బాగానే నటిస్తున్నావు. అంతేనా బామ్మగారు? గౌతమ్ అతిథుల మధ్య తను అనవసరంగా వచ్చానని అందరి ముందు ఫీల్ అవుతూ తెగ ఓవర్ యాక్షన్ చేసేస్తుంది. అందుకే రేపు నువ్వేంటో, నీ నిజాయితీ ఏంటో బయటపడాల్సిన సమయం వచ్చింది. నువ్వెలాంటి దానివో నిరూపించుకోవాలి. చెప్పండి, అందుకు నన్నేం చేయమంటారు? రేపు నువ్వు పోటీలో ఓడిపోవాలి. అదితిని గెలిపించాలి.